హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. పనీర్ తో ఎన్నో రకాలు ట్రై చేసి ఉంటారు కదా, కానీ ఇలా ఈ రెసిపీ మాత్రం ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. గ్రీన్ పీస్ కాంబినేషన్ లో అసలు అద్భుతంగా ఉంటుందండి. రోటీ, చపాతీ, నాన్ లేదా ఫ్రైడ్ రైస్ లేదా వైట్ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ అండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. చూసేద్దాం పదండి. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ చూసేసుకుందాం. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటోల్ని కూడా చిన్నగా కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు ఒక 4-5 చిన్నగా కట్ చేసేసుకుని, పుదీనా, కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు 200 గ్రామ్స్ వరకు నేను పనీర్ ని తీసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం పనీర్ కర్రీ చేసుకుంటే ముక్కలుగానే కట్ చేసుకుంటాం కదా, ఈసారి ఇది కొంచెం వెరైటీ అని చెప్పాను కాబట్టి కాస్తంత తురిమేసుకుందాం. పెద్ద సైజు కన్నం ఉంటుంది చూసారా, అటు సైడ్ నుంచి తురుముకుంటే మనకి కర్రీలో కరిగిపోకుండా చక్కగా కనిపిస్తూ బాగుంటుంది. ఇలాగే మొత్తం అంతా కూడా తురిమేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. పాన్ హీట్ చేసేసుకుని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం వేపేసుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం ఆయిల్ వేసుకునే కంటే 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ గా ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్తంత మగ్గిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ మనకి అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకుందాం. మంచి సువాసన వచ్చి పచ్చి వాసన పూర్తిగా పోయింది అనుకునేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యాక నేను బఠానీలు వేసుకున్నాను అండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇవి ఫ్రోజన్ పీస్. మీ దగ్గర ఫ్రెష్ బఠానీ ఉంటే వేసేసుకోవచ్చు. ఇవి కూడా చక్కగా ఆయిల్ లోనే బాగా మగ్గించేసుకోవాలి. టమాటోలతో పాటు మనం మగ్గించుకున్న తర్వాత చూసారా, ఇలా మ్యాష్ చేసుకోవాలి. టమాటాలు ఎక్కడైనా కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మ్యాష్ చేసేసుకోవాలి. ఈ కర్రీ గుజ్జు గుజ్జుగా వస్తుంది, సో మ్యాష్ చేసేసుకుంటే బెస్ట్. మరింత టేస్టీగా ఉండటానికి మసాలా పొడులు వేసేసుకుందాం. ఫస్ట్ అయితే నేను కారం వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. మనం వేసుకున్న మసాలా పొడులన్నీ కూడా గ్రీన్ పీస్ కి, ఆ గ్రేవీకి బాగా పట్టాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. జస్ట్ 2 to 3 స్పూన్స్ వాటర్ వేసేసుకున్నాక కలర్ ఇంకా బాగా రావాలి కాబట్టి కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకుంటున్నాను. అదే రెడ్ కలర్ గా ఉంటుంది కదండి, కొంచెం బాగుంటుంది కలర్ చూడటానికి. సో ఇది 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇది కారం అయితే ఉండదు. ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని ఇంకా కొంచెం వాటర్ కావాలంటే వేసేసుకుని మనం తురుము పెట్టుకున్న పనీర్ ని వేసేసుకుందాం. ఎక్కువ వాటర్ పట్టదండి, చక్కగా మగ్గిపోతుంది. గ్రీన్ పీస్ అయితే చాలా త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోక్కర్లేదు. ఇలా తురుముకున్న పనీర్ ని వేసేసుకుని బాగా కలుపుకోవాలి. చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడే మనం ఉప్పు, కారం అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయినాయో లేదో చూసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా ఉడకనివ్వాలి. కమ్మగా ఉంటుందండి, ఎంతో బాగుంటుంది. అసలు స్పూన్ తోని అలాగా గిన్నెలో వేసుకుని కూర అంతటిని కూడా తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా, ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలింది. వాటర్ అనేది లేకుండా ఇంకా నేను ఎగర పెడుతున్నాను. గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందండి. వాటర్ అనేది లేకుండా చక్కగా గ్రేవీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వేడిగా ఉందండి, చేయి కాలిపోతుంది. ఉఫ్ అని ఊదుకుని తినేస్తున్నాను. మరి ఉంటాను, మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వీడియోలో.